మీ భావన అర్థమైంది నాకు. మీరు ప్రభుత్వంలో భాగం కాదు, మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అనే దానికి సంబంధించి బాధ్యతల విషయంకి వచ్చేటప్పటికి. అయితే గతంలో ఈ దేశ చరిత్రలో లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి నీలం సంజీవరెడ్డి గారు స్పీకర్గా ఏదైతే ఆయన స్పీకర్గా ఎన్నుకున్నారో అప్పుడు స్పీకర్ పదవి అనేది రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఉండాలి, ఆ సీట్లో కూర్చోవాలనేది అప్పటి వరకు ఆయన కొనసాగుతున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ స్థానాన్ని అవును 69లో ఎస్ మీరు అన్నది కరెక్టే. 69లో ఆయన పార్టీకి రాజీనామా చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ చట్టం వచ్చిన తర్వాత అప్పుడు స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తే ఈ డిఫెక్షన్ అన్నది ఎఫెక్ట్ అవ్వదు అన్న ఎగ్జంప్షన్ అయితే ఉంది. ఎవరైనా ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారనుకోండి, వాళ్ళు పదవి పోతుంది. బట్ ఈ పర్టికులర్ పదవిలో ఉన్నవాళ్ళు రాజీనామా మ్యాండేటరీ చేయలేదు. అదే బ్రిటన్ పార్లమెంట్లో అయితే మ్యాండేటరీ, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ ఎవరైనా సంజీవరెడ్డి గారి లాగా చెయ్యాలి అని అనుకుంటే ఈ పదవి పోకుండా రాజ్యాంగంలో ప్రొటెక్షన్ ఇచ్చారు, స్పష్టంగా ఇచ్చారు. ఆ సంజీవరెడ్డి గారు ఆ విలువలు అవన్నీ మీరేమైనా చేసే దశగా లేదు. ఎందుకంటే అంటే ఇఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఎస్, చట్టంలో ప్రొవిజన్ ఉంది. సో మా పార్టీ మాది సభ్యత్వాన్ని వదులుకో, నాకు లైఫ్ మెంబర్షిప్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఆ సీట్లో ఉన్నప్పుడు స్పష్టంగా చట్టంలో ఉన్నది. ఆ సీట్లో ఉన్నప్పుడు సరే ఇప్పుడు ప్రతిపక్షం రావట్లేదు, ఎవరు వచ్చినా అందరికీ సమానమైన విలువ ఇవ్వటం, ఎవరిని ఎక్కువ కాకుండా ఎవరో తక్కువ కాకుండా నిష్పక్షపాతంగా పార్టీకి అతీతంగా పార్టీ రహితంగా వ్యవహరించవలసిన బాధ్యత నిర్వహించినంతసేపు ఈ అవసరం రాదు. మీరన్న విలువలు అన్నీ డెఫినెట్గా సంజీవరెడ్డి గారు అంటే మాకు విలువలు లేవని కాదు నేను అనేది, అవసరం లేదు. అప్పుడు ఆ ప్రొటెక్షన్ లేదు. ఆ బ్రిటిష్ పార్లమెంట్ రూల్ని ఆయన ఫాలో అయ్యారు. బట్ మీరు బాగా స్టడీ చేసినట్టున్నారు. సంజీవరెడ్డి గారికి ముందు, సంజీవరెడ్డి గారి తర్వాత కూడా ఎవరో చేయలే. అంటే సాధారణంగా స్పీకర్ స్థానం అనేది అందరూ కూడా అది అత్యున్నతమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పూర్తి స్థాయిలో ఆ చైర్లో ఎవరు కూర్చుంటే ఆ స్థానం పార్టీలకి అతీతంగా వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచినా దాంట్లో కూర్చున్న వ్యవహారం తండ్రి సమానమైన పాత్ర అక్కడి వరకు సాక్షాత్తు ఈవెన్ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా చైర్ను ఉద్దేశించే ఆ స్థానానికి ఉన్న విలువ అతీతమైంది అనేది. సో ప్రస్తుతానికైతే ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి మీకు ఆ దశగా ఏం అవసరం లేదనేది మీ లేదు. అసలు అటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందో ఆ క్రేజీ ఆలోచన. కానీ నాకు అంత విలువలు ఉన్నాయని మీరు ఎందుకు అనుకున్నారో సంతోషం. ప్రభుత్వం మీద ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారానికి మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి అది మీ ప్రభుత్వం అన్నందుకు మీరు ఒక చిన్న సవరణ అన్నారు కాబట్టి మరి మీరు నెక్స్ట్ లెవెల్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా అనేది నా ఉద్దేశం. గుడివాడలో తులసిబాబు అని మీరు ఏదైతే జైల్లో పోలీస్ ఎస్పీ సమక్షంలో పెరేడ్లో మీరు గుర్తుపట్టిన కుమారు అతను కలిసి చేయని అరాచకాలే లేవు. అదే ఇప్పుడు యాక్చువల్గా ఎంత దారుణం అంటే సునీల్ కుమారు అతనికి 48 లక్షలు పే చేశాడు, లీగల్ సర్వీసెస్ అందజేశాడంట. లీగల్ సర్వీసెస్ ఇవ్వటం ఏంటండి, కాపీ కొట్టి పాస్ అయ్యాడు, ఎలా పాస్ అయ్యాడు, డిగ్రీ అయితే ఉంది కానీ ఎన్రోల్మెంట్ లేదు అతనికి లాయర్గా. లీగల్ అడ్వైజర్గా పెట్టుకుని అందులో వన్ ఆఫ్ ది కేసు నా కేసు కూడా డీల్ చేసినట్టు అక్కడ రికార్డులో ఉంది. 48 లక్షల రూపాయలు అతనికి కన్సల్టెన్సీ ఛార్జెస్ పే చేశారు. టు మై ఇన్ఫర్మేషన్ అతను అడిగితే ఏమో నా పేరు మీద ఇన్వాయిస్ పెట్టుకున్నారు, వాళ్ళే తీసేసుకున్నట్టున్నారండి అని చెప్పి కూడా అతను చెప్పినట్టుగా నాకు తెలిసింది. సో చాలా వచ్చినట్టు వాళ్ళ డబ్బులు
తీసేసుకుంటాం, ఎవరు పడతాన్ని తీసుకెళ్ళి కొట్టేయటం, బ్లాక్మెయిల్ చేయటం, అంత దరిద్రంగా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలోనే ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు దాకా అతన్ని ఇన్వెస్టిగేషన్కి కూడా పిలవకపోవడం అనేది అతి శోచనీయం.